నాదస్వర వాయిద్యంలో దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించిన ఎల్లమంద గ్రామానికి చెందిన ఒల్లూరు వెంకటేశ్వర్లు మృతి సంగీత రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు నివాళి అర్పించారు. గుంటూరులో ఈ నెల 21వ తేదీన మృతి చెందిన రేడియో, టీవీ, నాదస్వర ఏ గ్రేడ్ విద్వాంసుడు ఒల్లూరు వెంకటేశ్వర్లకు స్థానిక గాంధీనగర్లోని ఇస్కఫ్ కార్యాలయంలో మంగళవారం తెనాలి డివిజన్ సంగీత వాయిద్య కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో స్మృత్యాంజలి నిర్వహించారు. నాదస్వర విద్వాంసుడు గంగనపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆకాశవాణి, దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా వెంకటేశ్వర్లు పనిచేశారని చెప్పారు. చిలకలూరిపేట చిన్నపీరు సాహెబ్ శిష్యరికంలో విద్య నేర్చుకున్న వెంకటేశ్వర్లు దూరదర్శన్ సప్తగిరి కేంద్రంలో భద్రాచల రామాలయంలో ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారని గుర్తు చేశారు. అనేక సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినట్టు చెప్పారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా ఉత్తర భారతదేశంలో తన నాదస్వర కచేరీలు చేసి అనేక అవార్డులు, వందలాది సత్కారాలు పొందారని వివరించారు. ప్రముఖ విద్వాంసులు శృంగారపు శేషవావతారం, కొండూరు మోహన్, శృంగారపు పానకాలు, సీతిరాల జగన్మోహన్ రావు, రావులకొల్లు నరసింహారావు, ఫణికుమార్, శశికుమార్ మాట్లాడారు. తొలుత వెంకటేశ్వర్లు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బాగా పరిచయం ఉంది ఆయనతో, వెంకటేశ్వర గారితో. ఆయన గొప్ప నాదస్వర విద్వాంసుడు. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి డోలు విద్వాంసుడు, మంచి డోలు విద్వాంసుడు. ఆయన గొప్పవాడు. దీన్ని అతి ప్రేమతో నాదస్వరం నేర్పించి చాలా కృషి చేయించాడు. ఆ తర్వాత నేను 2 రోజులు ఆయనతో పని వెళ్తే ఆయన అమోఘంగా సాధన చేసేవాడు, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. ఆ తర్వాత నాకు తెలిసినాక ఆయన నాదస్వరం, తోటి నాదస్వరం ఉండేవాడు. తర్వాత ఇక్కడ చేస్తూ ఆయన తమిళనాడు వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు గారు వరుసగా వాళ్ళిద్దరూ మునిరత్నం గారని బెంగళూరు, వారు తీసుకెళ్ళారు. ఆయన 4 సంవత్సరాలు అక్కడ వాయించాడు. అక్కడ నీరు గిట్టక వాళ్ళ తమ్ముడు గారు ఆరోగ్యం బాగోక మళ్ళా వచ్చేసారు. వచ్చినాక ఆయన ఆరోగ్యం బాగోక క్షీణించి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈయన అక్కడే ఇక్కడ వెంకటేశ్వర గారు చిలకలూరుపేట చిన్న పీర్ సాహిబ్ గారి శిష్యులు చాలా గొప్ప విద్వాంసులు. రేడియో, టీవీ, తమిళనాడు కూడా ఎన్నో కచేరీలు చేశారు. దింగులు కూడా మునిరత్నం గారు, మణి, ఇంకా ఎంతో విద్వాంసులు పెద్ద పెద్ద డోళ్ళతో వాయించి విద్వాంసులు జడ్జిమెంట్ చేశారు. రేడియో, టీవీ జడ్జిమెంట్గా కూడా చేశారు. మంచి విద్వాంసులు. మా గురువు గారు మా నాన్నగారు 14వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాం తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఆయన మొన్నటిదా కూడా ప్రోగ్రాం చేశారు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా. ఆయన చిలకలూరుపేట చిన్నపీరు సాహిబ్ గారి దగ్గర నేర్చుకున్నారు. దాదాపు సౌత్ ఇండియా మొత్తం కూడా చాలా కచేరీలు చేశారు. తెలుగు మహాసభలు బెంగళూరులో వాయించున్నారు, కన్యాకుమారిలో వాయించారు, తిరుపతిలో నాద నీరాజనంలో 3 సార్లు వాయించారు. ఆ తర్వాత భద్రాచలం నిలయ విద్వాంసుడిగా కొన్నాళ్ళు పనిచేస్తున్నారు. సొంత ఊళ్ళో కూడా సువర్ణ హస్తకంఠ కంకణ బిరుదాంకితులని మంచి విలువ ఇచ్చేసేసి సొంత గ్రామ ప్రజలు బాగా ఆయన చూసుకున్నారు. ఆయన పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు అయినా కానీ అందరికీ ఎల్లమందున మాది ఊరు. ఎల్లమంది వెంకటేశ్వర్లు కానీ ఆయనకు పరిచయం. ఎల్లమంది వెంకటేశ్వర్లు అంటేనే జనాలకు బాగా తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారు 87 సంవత్సరాలు జీవించారు.